యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహా దయను బట్టి, కృపను బట్టి, ఆత్మీయ జీవితమైనటువంటి కార్యక్రమాల ద్వారా మీతో దైవ సంబంధమైనటువంటి సంగతులను గూర్చి మాట్లాడడానికి దేవుడు నన్ను ప్రేమించి మాకిస్తున్నటువంటి మంచి అవకాశాన్ని బట్టి ముందుగా నేను దేవునికి కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రేమతో ఈ కార్యక్రమాలకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తును గూర్చినటువంటి అనేకమైన విషయాలు మనం తెలుసుకుని ఆయనలో ఉన్నటువంటి రక్షణను మానవుడు పొందుకోవాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఈనాడు యేసుక్రీస్తును గూర్చినటువంటి అవగాహన, ఆలోచన చాలా తక్కువగా కనపడుతుంది. యేసుక్రీస్తును గూర్చి కొన్ని విషయాలు మాత్రమే ఆలోచన చేస్తూ ఉన్నారు. అలాగనే సేవకులైనటువంటి వారు కూడా కేవలం కొన్ని విషయాలు మాత్రమే వారి దృష్టిలో పెట్టుకుని ఆయనను ప్రకటిస్తూ ఉన్నారు. వాస్తవంగా క్రీస్తును గూర్చినటువంటి జ్ఞానములో క్రైస్తవులు ఎదగాలి అనేటువంటి విషయాన్ని గ్రంథం చెప్తుంది. క్రీస్తును గూర్చి చాలా స్పష్టముగా అర్థం చేసుకోవాలనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం బోధిస్తూ ఉంది. ఆత్మీయ జీవితమైనటువంటి కార్యక్రమాలు, దేవుని గూర్చినటువంటి సంగతులని, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని గూర్చినటువంటి సంగతుల్ని మనం తెలుసుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథం నుంచి అనేకమైన సందర్భాల్లో మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ ప్రత్యేకింపబడినటువంటి సమయంలో క్రీస్తును గూర్చి మనము ఏమి నేర్చుకున్నాం అనేటువంటి మాటను మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. యేసుక్రీస్తుని గురించి మనం ఏమి నేర్చుకున్నాం ఒకసారి మనం పరిశీలన చేసుకోవాల్సిన వారు ఉన్నాం. మనం ఖచ్చితంగా పరిశీలించాలి. ఒక ఆయన అనొచ్చు, నేను పుట్టినది మొదలుకొని యేసు ప్రభు యొక్క భక్తుడిని అని అనొచ్చు. మరొక ఆయన నేను బాప్తిసం పొంది 50 సంవత్సరాలు అయింది, 60 సంవత్సరాలు అయిందని సీనియారిటీ లెక్కేస్తూ ఉంటారు. అలాగే సేవకులు కూడా సీనియర్ సేవకులు, జూనియర్ సేవకులని ఆలోచన చేస్తూ ఉన్నారు. వాస్తవంగా సీనియారిటీ కంటే సిన్సియారిటీకి ఎక్కువ విలువ ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. మనం ఎన్ని సంవత్సరాలు దేవుళ్ళో ఉన్నామన్నది కాదు, కానీ యేసుక్రీస్తుని గూర్చి ఎంత తెలుసుకున్నాం, ఎంత వరకు ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవిస్తున్నాం అనేటువంటిది మనం ఆలోచించాలి. కానీ నేటి దినాల్లో నేను చాలా సీనియర్నని గర్విస్తూ ఉంటారు. గర్వం గురించి గ్రంథం చెప్పింది, గర్వం నాశనానికి ముందు వస్తుందట. లేదా ఒక చిన్నవాడు బోధిస్తే ఒక పెద్దవాడు వినటం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. లేదా ఒక సత్యాన్ని బోధించే వాళ్ళు బోధిస్తే అసత్యంలో ఉన్నటువంటి వారు ఇంక మేము వినమనేటువంటి ఆలోచనలో ఉన్నారు. కానీ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది యేసుక్రీస్తుని గురించి మనం ఏమి నేర్చుకున్నాం. మీ జీవితాల్లో ప్రభు నమ్మినటువంటి వారు ఉండొచ్చు, నమ్మనటువంటి వారు ఉండొచ్చు. నమ్మనటువంటి మీరు యేసు ప్రభుని గురించి ఏం అర్థం చేసుకుంటున్నారు? నమ్మనటువంటి వారు యేసుక్రీస్తుని ఇతర దేశ మతస్థుడిగా, అదొక మతముగా భావించి యేసు ప్రభుని గురించి మాకు చెప్పొద్దు, మేము వినం అనేటువంటి ఆలోచనలో అనేక మంది ఉన్నారు. యేసు ప్రభుని నమ్మామని చెప్పుకుంటున్నారు, కానీ ఆయన గూర్చినటువంటి జ్ఞానములో ఎదిగినటువంటి వారు కనపట్లే. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే యేసుక్రీస్తుని గూర్చినటువంటి జ్ఞానములో మనం ఎదగాలి. యేసుక్రీస్తుని మనం చాలా స్పష్టంగా తెలుసుకోవాలనేటువంటి సత్యాన్ని దైవవాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కొలసీలకు రాసినటువంటి పత్రిక నుంచి ఒక 2వ అధ్యాయము 2వ వచన భాగంలో అపోస్తుడైనటువంటి పౌలు గారు, నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకున్న కోరుచున్నాను. వారు ప్రేమయందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమయున్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్నవారై. దేవుని మర్మమయున్నటువంటి క్రీస్తును స్పష్టముగా తెలుసుకోవాలి. ఈనాడు యేసుక్రీస్తుని గురించి యేసు ప్రభుని ఎరగనటువంటి వారు ఆయన దేవుడు కాదని, లేదా ఆయన గూర్చినటువంటి ఆలోచన అవసరం లేదని రకరకాలుగా మాట్లాడేటువంటి సమయాలు ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం. కానీ యేసు ప్రభుని
ఎరుగామని చెప్పుకుంటూ, ఆయన నమ్ముకున్నామని చెప్పుకుంటూ, ఆయన ప్రకటిస్తున్నామని చెప్పుకునేటువంటి వారు కూడా యేసు ప్రభుని గురించి సరైనటువంటి అవగాహన లేదు. కానీ గ్రంథం చెప్తున్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకోవాలి. ఆయన దేవుని మర్మమై ఉన్నాడు. ఆయన చాలా స్పష్టంగా మీరు తెలుసుకోవాలనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తుంది. కనుక అపోస్తుల యొక్క బోధని మనం ఆలోచన చేస్తేనే యేసు ప్రభు ఏంటో మనకు అర్థమవుతారు. ఆయన గురించి మనం ఎంత నేర్చుకున్నామనేటువంటి మనకు అర్థమవుతుంది. మనుషుల యొక్క ఆలోచనల్ని, మనుషుల యొక్క విధానాల్ని మనం అనుసరించినట్లయితే యేసుక్రీస్తుని గురించి మనము స్పష్టతను కలిగి ఉండలేం. ఎప్పుడైతే యేసుక్రీస్తుని గురించి మనం అర్థం చేసుకోలేదో, యేసుక్రీస్తుని గురించి మనం ఎప్పుడైతే తెలుసుకోలేదో అది చాలా నష్టం. తండ్రి అయిన దేవుని యొక్క ఆలోచన విధానాన్ని మనం గమనించినట్లయితే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వాక్య భాగంలో తండ్రి అయిన దేవుని యొక్క ఆశ లేదా కోరిక చాలా స్పష్టంగా చెప్పబడింది. ఈ సంగతిని కూడా అపోస్తుడైనటువంటి పౌలు గారు తెలియజేశారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వాక్య భాగంలో ఇలా వ్రాయబడి ఉన్నది, ఆయన అనగా దేవుడు ఏమనుకున్నాడంటే, ఏం ఆలోచించాడంటే, ఏం ఆశ కలిగి ఉన్నాడంటే, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గల వారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. ఇచ్చ అంటే దేవుని కోరిక. దేవుని కోరిక ఏంటి? మానవులందరూ రక్షించబడాలి. దాంతో అయిపోలే. సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానము. సత్యం అంటే దేవుని వాక్యం. వాక్యం ఎవరు? యేసుప్రభే. మీరు లోతుగా ఆలోచన చేస్తే ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని వద్దుండును, వాక్యమే దేవుడయ్యుండును అని చెప్పబడింది. కనుక ఇక్కడ సత్యమును గూర్చి అనే మాటలో అంతరంగంగా యేసుప్రభు వారు మనకు కనపడుతున్నారు. కాబట్టి రక్షణ పొందడం ఒకటే కాదు, సత్యమును గూర్చినటువంటి వాక్య అనుభవం మీకు ఉండాలి. వాక్య అనుభవం ఏమి నేర్పిస్తుంది? క్రీస్తును గూర్చినటువంటి స్పష్టత కలిగిన వారుగా మీరు ఉండాలి. క్రీస్తును చాలా స్పష్టంగా తెలుసుకునేవారుగా మీరు ఉండాలనేటువంటి విషయాన్ని దైవ గ్రంథం తెలియజేస్తుంది. కనుక క్రీస్తును గూర్చినటువంటి అవగాహన, ఆలోచన లేకపోవటాన్ని బట్టి నేటి దినాల్లో యేసుప్రభుని గూర్చి తప్పుగా బోధించే వాళ్ళు ఉన్నారు, తప్పుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఏమవుతారని మనం ఆలోచించినట్లయితే మనుషుల మధ్య ఏదో మెహర్బాని మనం చేయొచ్చు, లేదా మనుషుల మధ్య మనము మెప్పు పొందొచ్చేమో కానీ దేవుని ఎదుట మనకి మెప్పు కలగదు. క్రీస్తుని ఎప్పుడైతే మనం సరైన రీతిలో అర్థం చేసుకోలేదో, తండ్రి అయిన దేవుడు నిర్ణయించిన నిర్ణయం ఏంటి? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట మీరు వినండి, ఆయన వెంబడించండి అని చెప్పాడు. ఈ మధ్యకాలంలో యేసు ప్రభుతో మాకు పని లేదనేటువంటి వాళ్ళు కూడా అనేక మంది కనపడుతున్నారు, క్రైస్తవ అని పేరు చెప్పుకుంటూ. యేసుక్రీస్తు నీకు పని లేకపోతే నీకు రక్షణ లేదు. యేసుక్రీస్తుని గురించి నువ్వు వ్యతిరేకంగా మాట్లాడితే నువ్వు ప్రభువుకి విరోధి అవుతున్నావు, పరిశుద్ధాత్మకు విరోధి అవుతున్నావు అనేటువంటి విషయాన్ని కూడా మరి గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఎందుకనంటే మనిషి కుమారుడికి ఎవరైనా విరోధంగా మాట్లాడితే క్షమాపణ దొరుకుతుంది, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే యేసుప్రభువారు భూమి మీద ఉన్న దినాలు చెప్పాడు, ఈ యుగమందైనను అంటే యూదుల యుగంలో కానీ, రాబో యుగం అంటే క్రైస్తవ యుగంలో కానీ క్షమాపణ లేదు. మరి క్రైస్తవ యుగంలోనే మరలా యేసుప్రభు రెండోసారి రాబోతూ ఉన్నారు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి సోదరి సహోదరులారా, మీరు ఆలోచన చేయండి, యేసుక్రీస్తుని గురించి మనం ఏమి నేర్చుకున్నాం, యేసుక్రీస్తుని గురించి మనం ఏం గ్రహిస్తూ ఉన్నాము. గ్రహింపు లేకపోతే చాలా ప్రమాదము. ఒక సందర్భంలో మీకు అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో నపుంసకుడైనటువంటి ఒక ఆయన కనపడతాడు. ఆయన ఒక రాజ్యానికి ఆర్థిక మంత్రిగా ఉన్నాడు. మీరు అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 26 నుండి 35 వచనాలు గమనించినట్లయితే ఒక సందర్భాన్ని అక్కడ మనం చూస్తాం. ఆయన యెరూషలేము దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి మరలా తిరిగి వెళుతున్నాడు. రథం మీద కూర్చొని యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు ఆయన. ఈ సందర్భంలో పరిశుద్ధాత్ముడు ఫిలిప్పు గారితో అన్నాడు, గాజా పట్టణంలో ఆయన కూర్చుని ఉన్నాడు, నువ్వు గాజా పట్టణంలో మార్గములుగా ప్రవేశించి పరిగెత్తి ఇదిగో ఆ రథాన్ని నువ్వు కలుసుకోమన్నప్పుడు వెళ్ళాడు. అప్పుడు ఫిలిప్ అన్నాడు, నువ్వు చదువుతున్నది గ్రహిస్తున్నావా అన్నాడు. గ్రహిస్తున్నావంటే ఆయన అన్నాడు, ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే నేను ఎలా గ్రహించగలను అంటే, నేటి దినాల్లో కేవలం బోధించేస్తున్నారు, వినేస్తున్నారు, కానీ గ్రహింపు లేని వారు ఉన్నారు.
గ్రహింపు లేకపోతే చాలా ప్రమాదం. యేసుక్రీస్తును గూర్చినటువంటి గ్రహింపు మనకు ఉండాలా, అవగాహన మనకు ఉండాలా. అక్కడ మీరు ఆ సందర్భాన్ని గమనించినట్లయితే, నాకు ఎవరొకరు త్రోవ చూపుకుంటే నాకు ఎలా తెలుస్తుంది అన్నాడు. కేవలం బైబిల్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి అవసరం ఉంది. వినడం ఒకటే కాదు, గ్రహింపు అనేటువంటి చాలా అవసరం. కనుక అక్కడ వాళ్ళ సంభాషణ మనం గమనించినట్లయితే, నాకు ఎవరొకరు ఒక త్రోవ చూపకపోతే ఎలా తెలుస్తుందని అధికారి అడిగినప్పుడు ఫిలిప్ప రథం మీద కూర్చోవడం, ఆ లేఖనాలను అనుసరించి యేసుక్రీస్తును కూర్చున్నటువంటి రక్షణ సువార్తను ప్రకటించినప్పుడు ఆ యొక్క నపుంసకుడు త్రోవలో నీళ్లు కనపడగానే, అవిగో నీళ్లు, నాకు బాప్తిస్మ ఇవ్వడానికి నీకు ఆటంకం ఏమిటని అడిగినప్పుడు, అంటే యేసుక్రీస్తును కూర్చున్నటువంటి స్పష్టత లేదా యేసుక్రీస్తును కూర్చున్నటువంటి గ్రహింపు ఆయనకు కలిగింది. వెంటనే ఏమడిగాడంటే, నాకు బాప్తిస్మం ఇచ్చేయమన్నాడు. ఈనాడు చాలామంది సంవత్సరాలు వచ్చినా కూడా బాప్తిసాలు పొందనటువంటి వాళ్ళు ఉంటారు. లేదా కొందరు అసలు బాప్తిస్మం అనేటువంటి మాటతులకి ప్రక్కకి వెళ్ళిపోతూ ఉన్నారు చాలామంది. కారణం ఏంటంటే గ్రహింపు లేని జీవితాలు. నీ జీవితంలో క్రీస్తును గూర్చినటువంటి గ్రహింపు కనుక లేకపోతే చాలా ప్రమాదమైనటువంటి విషయాన్ని మనం గమనించాలి. కనుక ప్రభునందు నా ప్రియమైనటువంటి వారులారా, గ్రహింపు నిన్ను రక్షిస్తుంది. గ్రహింపు యేసుక్రీస్తు ఏంటో అర్థం చేసుకునేలా చేస్తుంది. మరి ఈనాడు యేసుక్రీస్తుని గూర్చి సరైనటువంటి అవగాహన లేనటువంటి విధానంలో ఒకవేళ మనం కొనసాగినట్లయితే మనం గ్రహింపు లేనివారు. కనుక ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేస్తున్నాం. అపోస్తుడైనటువంటి పౌలు ద్వారా అనేకమైనటువంటి విషయాలు యేసు ప్రభువును గూర్చి అపోస్తులు రాశారు. అందులో పౌలు గారు కూడా చాలా విషయాల్ని యేసుక్రీస్తుని గూర్చి చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన పరిశుద్ధాత్ముడు ఆయన ద్వారా చాలా స్పష్టమైన సంగతుల్ని మనకి గ్రంథంలో రాయించడం జరిగింది. కాబట్టి వాటిని మనం చదివి గ్రహించి మనం అర్థం చేసుకుని మనం అనుసరిస్తూ ఇతరులకి ప్రకటించవలసిన అవసరం ఉంది. ఈవేళ గ్రహింపు లేనటువంటి వారు, అర్థం చేసుకున్నటువంటి వారు కూడా బోధలు చేయటాన్ని బట్టి క్రైస్తవ్యము కలుషితమైపోయి యేసుక్రీస్తుని ఎందుకు నమ్మాలో, యేసుక్రీస్తుని గూర్చినటువంటి అవగాహన కూడా లేనటువంటి స్థితిలో అనేక మంది వెళ్ళిపోతూ ఉన్నారు. ఎవరేం చెప్తే వెళ్ళిపోతున్నారు. వాస్తవంగా బైబిల్ చెప్తుంది, ఒకప్పుడు మనం అందరం కూడా త్రోవ తప్పామంట, గొర్రెల వలె వెళ్ళిపోయామంట. కానీ యేసుప్రభు ఈ లోకానికి వచ్చి త్రోవ తప్పినటువంటి మనల్ని ఆయన ఒక మంచి కాపురని గ్రంథం చెప్తుంది. మనల్ని ఒక మంచి మార్గంలోకి నడిపించాడు, ఒక మార్గాన్ని చూపించాడు. ఆ మార్గంలో మనం నడవడానికి మన కొరకు చెప్తాడు. అక్కడ యోహాను సువార్తలో చెప్తాడు, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టింది. కాబట్టి ప్రాణాన్ని ఎందుకు పెట్టాడంటే మన ఒక మార్గంలో నడిపించటానికి, ఒక త్రోవలో నడిపించటానికి. వాస్తవంగా త్రోవ తప్పి పనికి మాలిన వారు అయిపోయామని గ్రంథంలో మనకు వ్రాయబడ్డాయి. అలాంటి త్రోవలోకి నడిపించినటువంటి ఆయన విడిచిపెట్టి మరలా ఎవరి మార్గాల వాళ్ళు, ఎవరి త్రోవల వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారంటే యేసుక్రీస్తును గూర్చినటువంటి అవగాహన లేదు, యేసుక్రీస్తును గూర్చినటువంటి స్పష్టత లేనటువంటి వారుగా నేటి సమాజం ఉన్నదనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కనుక క్రొత్త నిబంధన దీంట్లో ప్రాముఖ్యంగా పత్రికలు క్రైస్తవ జీవితము నడిపింపు కొరకు రాయబడ్డాయి. సంఘము నడిపింపు కొరకు, సంఘాలు కాదు, సంఘం ఒకటే. బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది. సంఘము నడిపించబడాలి. రక్షణ పొందిన తర్వాత మనం ఒకప్పుడు లోకంలో ఉన్నాము, లోక ఆలోచనలు బట్టి బ్రతికాము, లోక విధానాలను బట్టి బ్రతికాము. యేసు ప్రభువులోకి వచ్చాక లోకాన్ని, లోక విధానాన్ని మనం విడిచిపెట్టాలి. మరి ఎలా నడవాలి? కాబట్టి మనకు తెలియదు. కాబట్టి ఆయనే సంఘంలో చేర్చుకుని సంఘము ఎలాగ కొనసాగాలో, ఎలా జీవించాలో, ఆయన పట్ల ఎటువంటి ఆలోచన కలిగి ఉండాలో, ఆయన బట్టి తండ్రి అయిన దేవుణ్ణి ఏ విధంగా మనం మహింపరచాలనేటువంటిది మనకు అనేకమైన విషయాలు బోధించబడ్డాయి. కనుక యేసు ప్రభువులోకి వచ్చాక ఇంకా మన ఎవరి త్రోవలో వాళ్ళు, ఎవరి మార్గం వాళ్ళది, ఎవరి సంఘాలు వాళ్ళయి, ఎవరి విధానాలు వాళ్ళయి అంటే యేసు ప్రభువుని గురించి మనకు అర్థం కాలేదని అర్థం. యేసుక్రీస్తు ఒక్కడే అని చెప్పాడు, శరీరం ఒక్కడే అని చెప్పాడు. మీరు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము గమనించినట్లయితే చాలా స్పష్టంగా సంఘమును గూర్చి, విశ్వాసమును గూర్చి, బాప్తిస్మను గూర్చి, నిరీక్షణ గూర్చి, దేవుని గూర్చి, యేసుక్రీస్తుని గూర్చి చాలా విషయాలు అక్కడ బోధించబడ్డాయి. అన్నీ కూడా ఒకటే 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 అనేటువంటిది 7 ఒకట్లు అక్కడ చెప్పబడ్డాయి. కాబట్టి అది సంపూర్ణత, దేవుని గూర్చినటువంటి తెలుసుకునేటువంటి సంపూర్ణత. కానీ నాడు ఎవరి ఆలోచనలు వాళ్ళవి. కానీ అందరూ యేసు ప్రభువుని గూర్చే మాట్లాడుతున్నామంటారు,
అందరూ యేసుప్రభుని గురించి బోధిస్తున్నాం అంటున్నారు, కానీ మీరు ఆలోచించాలి ప్రియమైనటువంటి సోదరి సహోదరులారా, ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్నటువంటి మీరు యేసుక్రీస్తుని గురించి మీరు ఏమి విన్నారు, ఏమి నేర్చుకున్నారు? ఈ విషయాల్ని పౌలు ఎఫెసీలో ఉన్నటువంటి సంఘానికి చాలా స్పష్టంగా మాట్లాడారు. ఆయన ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 20వ వాక్య భాగం నుండి కొన్ని విషయాల్ని పౌలు గారు మాట్లాడారు. అయితే మీరు యేసును గూర్చి విని, ఎఫెసీలో ఉన్నటువంటి సంఘముతో పౌలు ఏం మాట్లాడుతున్నారు? మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది, ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే. ఆయన అందలి ఏముంది? సత్యం ఉంది. ఆయన వాక్యమైన దేవుడు, నా పాపాల కొరకు ఈ లోకానికి శరీరాన్ని ధరించుకుని వచ్చినటువంటి దేవుడు. కనుక ఇక్కడ చెప్పబడుతుంది, సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకుని. మునుపటి ప్రవర్తన విషయంలో మీరు ఎలా ఉన్నారు? మీరు క్రీస్తుని గురించి విన్నారు కదా, క్రీస్తునందు సత్యము ఉన్నది ఉన్నట్టుగా మీరు నేర్చుకున్నారు కదా. మరి నేర్చుకుంటే మీరు క్రీస్తుని ఎలా తెలుసుకున్నారు? ఏమి అర్థం చేసుకున్నారు? మునుపటి ప్రవర్తన విషయంలో మనం ఎలాంటి వాళ్ళము, మరి క్రీస్తులోకి వచ్చాక మన యొక్క ప్రవర్తన ఎలాంటిది? చాలా విషయాలను పౌలు ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా దేవుని గ్రంథంలో మనం చూస్తున్నాం. కనుక క్రీస్తుని గురించి విన్నాం. క్రీస్తు ఎవరు మనకు తెలియాలా? క్రీస్తు ఎవరు? ఆయన దేవుని కుమారుడు అని మనకు గ్రంథం చెప్పింది. భూమి మీదకి రావంగానే దేవుని కుమారుడు అనే మాట అక్కడ చెప్పబడింది. దేవుని కుమారుడు వచ్చి ఈ లోకములో వివేకము లేనటువంటి, ఎందుకంటే మానవుడికి వివేకము లేకుండా దేవుణ్ణి వెతికేటువంటి స్థితిలో లేడు. కీర్తన గ్రంథము 14 వాక్య భాగాన్ని 2వ వచనాన్ని మనం గమనిస్తే, వివేకము కలిగి దేవుణ్ణి వెతికివారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి నరుల్ని పరిశీలిస్తున్నాడు. నరుల్ని చేసిన దేవుడే, కానీ ఆ చేసినటువంటి దేవుణ్ణి మానవుడు తెలుసుకుంటాడేమని, వివేకము కలిగి దేవుని తెలుసుకుంటాడేమని దేవుడు ఆకాశం నుండి పరిశీలిస్తే మానవులు ఎవరు కూడా దారి తప్పి తొలగిపోయారు, దేవుని గురించి ఆలోచించలేదని అక్కడ వ్రాయబడింది. అయితే మరి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆయన మానవ జీవితాల్లో ఉన్నటువంటి పాపాలు పోగొట్టడానికి పాప పరిహారంగా ఆయన శిలువ మరణం పొందటం, అంత మాత్రమే కాదు, ఆయన చేసినటువంటి ఒక కార్యక్రమాన్ని ఇక్కడ యోహాను గారు మనకు జ్ఞాపకం చేశారు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వాక్య భాగాన్ని మనము గమనించినట్లయితే, మనము సత్యవంతుడైన వాణ్ణి ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించున్నాడని ఎరుగుదుము. యేసుక్రీస్తుని గురించి మనం ఏమి వినాలంట, ఏమి నేర్చుకోవాలంట? మనము సత్యవంతుడైనటువంటి దేవుని యందు మనం ఉండాలని దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనకు వివేకమును అనుగ్రహించాడు. అంటే యేసుక్రీస్తు ద్వారా వివేకం అనేటువంటిది మనం పొందుకుంటున్నాం. దేవుని గూర్చినటువంటి జ్ఞానం ఏంటో మనం తెలుసుకుంటున్నాం. నీకు యేసుప్రభు అక్కర్లేదంటే దేవుని గూర్చిన జ్ఞానం లేదు, దేవుని గూర్చినటువంటి అవగాహన ఉండదు. మరి యేసుక్రీస్తుని ఏ విధంగా మనం తెలుసుకుంటున్నాం, ఏ విధంగా మనం వెంబడిస్తున్నాం అనేటువంటిది ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. అందుకే ఇక్కడ అంటున్నాడు ఆయన. ఇంకా మనం ఆలోచన చేస్తే 19వ వాక్య భాగం కూడా చదువుతున్నాం. వాస్తవంగా మనం ఏంటంటే, మనము దేవుని సంబంధులు మరియు లోకమంతయు దృష్టిని ఎందున్నదని ఎరుగుదాము. మనము యేసు ప్రభుని బట్టి మనం దేవుని సంబంధాలు అయ్యాం. నీకు యేసుక్రీస్తు లేకపోతే నువ్వు దేవుని సంబంధం కాదు, దేవునితో సంబంధం లేదు. యేసుక్రీస్తు ద్వారానే ఆయనకు అధికారం ఉంది, యేసుక్రీస్తుకి అధికారం ఉంది. ఎవరైతే తన నామమందు విశ్వాసం ఉంచుతారో వారిని దేవునికి కుమారులుగా కుమార్తెలుగా చేసేటువంటి అధికారం ఆయనకు ఉంది. కాబట్టి యేసుక్రీస్తుని బట్టే మనము తండ్రి అయిన దేవునికి కుమారులు కుమార్తెలు అయ్యాం. కాబట్టి మనము దేవుని సంబంధులు అయ్యాము. లోకమైతే దుష్టిని సంబంధం, అపవాది సంబంధం, అపవాది సంబంధమైనటువంటి అధికారములోండి మనం విడుదల చేస్తాడు ఆయన. అలాగ అనేక మంది విడుదల కావాలంటే ముందు మనము యేసుక్రీస్తుని గురించి విన్నటువంటి మనము
వివేకముతో దేవుణ్ణి వెతికేవారుగా మనం ఉండాలి. మనం ఉండటమే కాదు, ఇతరులకు కూడా దేవుని గూర్చినటువంటి స్పష్టత యేసుక్రీస్తుని బట్టి వాళ్ళు తెలుసుకున్నటువంటి విధానాన్ని మనం తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. అందుకంటున్నాడు, మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించున్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతునంది ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. కాబట్టి నిజమైన దేవుడు, నిత్య జీవమైనటువంటి ఆయన్ని మనం తెలుసుకోవడానికి దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఎపిసి పత్రికలో ఉన్నటువంటి మాటను మనం ఆలోచన చేస్తున్నాము. యేసును గూర్చి మీరు విన్నారు, ఆయన దేవుని కుమారుడు, ఆయన వాక్యమైన దేవుడు, శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చాడు. మానవుల యొక్క పాపాల కొరకు ఆయన పరిహారం అయిపోయాడు. పాప పరిహారం కొరకు తన శరీరాన్ని సిలువకు అప్పగించాడు. ఎన్నో ఘోరమైన శ్రమలు ఆయన పొందాడు. ఆయన పొందినటువంటి శ్రమలే, ఆయన పొందిన గాయాలే మన ప్రాణము లేదా మన ఆత్మ రక్షణ కొరకు మార్గం చూపిందనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి క్రీస్తును గూర్చినటువంటి అవగాహన మనం కలిగి ఉండాలనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. కనుక యేసుక్రీస్తులో మానవాళికి రక్షణ అనేటువంటి దేవుడు ఏర్పాటు చేశాడు. నువ్వు యేసుక్రీస్తును గూర్చి వింటే, యేసుక్రీస్తును గూర్చి గ్రహింపు కలిగి ఉంటే, మొదటగా క్రీస్తును బట్టి మానవుడు రక్షణ పొందాలి. నువ్వు కానీ నేను కానీ యేసుక్రీస్తు నాకు తెలిసిండి అంటాం, కానీ రక్షణ పొందలేదనుకోండి, దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు నాకు అర్థం అవ్వలేదన్నారు. ఎందుకంటే దేవుడు ఆయన ఈ లోకానికి రక్షకుడిగా అందించాడు. ఆయన పేరును బట్టే చెప్పబడింది. మత్తయి సువార్త 1:21లో యేసుని పేరు పెడతావని చెప్పారు మరియాకి. దాని అర్థం ఏంటంటే ఆయన రక్షకుడు, తన ప్రజలను వారి పాపముల నుండి రక్షిస్తాడు. దేవుని పిల్లలు, దేవుని భూమి మీద ఉన్న మానవులందరూ దేవుని పిల్లలే. దేవుని బట్టి మానవుడు బ్రతుకుచున్నాడు, దేవుని బట్టి చలిస్తున్నాడు, ఉనికి కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రజల్ని తన పాపముల నుండి వారిని విడిపిస్తాడు. కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టమని ఆయన ఈ లోకానికి మానవుడికి వచ్చే తరుణంలో ఎవరికైతే ఆయన యేసుని బహుమానంగా ఇవ్వబోతున్నాడో వారికి బోధించడం జరిగింది దేవదూతల ద్వారా. కనుక ఇక్కడ యేసు రక్షకుడని అర్థం అవ్వాలి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 12వ వాక్య భాగం, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగజేయాలని దేవుడు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం బట్టి మనం ముందుగా నిర్ణయించి ఆయనందు స్వాస్థ్యముగా ఏర్పరచును. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చెప్పిన సమస్త కార్యములను జరిగించి ఉన్నాడు. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్త క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత మీరు ముద్రింపబడితే. రక్షణ సువార్తను విని యేసుక్రీస్తును గూర్చి వినటం అంటే ఆయన యొక్క మరణ సమాధి పునరుత్థాన సంబంధమైనటువంటి రక్షణ సువార్తను విని వాళ్ళు ఏమవ్వాలంటే రక్షణ పొందాలి, పరిశుద్ధాత్మ వరమును వాళ్ళు పొందుతారనేటువంటి విషయాన్ని ఇక్కడ పోస్తుడైనటువంటి పౌలు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. ఒక వ్యక్తి క్రీస్తును గూర్చి వినడం ద్వారా వారికి విశ్వాసం కలుగుతుందని పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉంది స్పష్టంగా. రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ భాగంలో, కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన. కనుక ప్రభునందు నా ప్రియమైనటువంటి సోదరి సహోదరులారా, యేసుక్రీస్తుని గూర్చి విన్నట్లయితే, మీరు గ్రహింపు కలిగి ఉన్నట్లయితే, ఆయన అర్థం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు క్రీస్తులోనికి రక్షణ పొందాలి అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఎందుకంటే యేసు రక్షకుడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలనేటువంటి విషయాన్ని మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాలు కేవలం ఎవరినో విమర్శించాలని కాదు, కానీ దేవుని సత్యాన్ని మీరు గ్రహించి సత్య సంబంధాలుగా దీవించి ప్రభు రాకడికి నిత్య జీవం పొందేటువంటి బిడ్డలుగా ఉండాలని ప్రేమించి ప్రయాసతో ప్రేమతో ఈ కార్యక్రమాలు అందిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ నా వందనములు. ప్రేమ కనికరము నమ్మకమైన ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ అపారమైనటువంటి ప్రేమలో కృపలో మమ్మల్ని కాపాడినందుకే స్తోత్రాలు. ఈ ఆత్మీయ జీవితమైనటువంటి కార్యక్రమాల ద్వారా తండ్రి మీ మాటలు జ్ఞాపకం చేసుకోవడానికి, యేసుక్రీస్తుని గురించి మేము అనేకమైన విషయాలు నేర్చుకోవడానికి కృప చూపినందుకు స్తోత్రాలు. నన్ను ప్రోత్సహించిన మా స్థానిక సంఘాన్ని, ఆర్థిక చేర్చిన బిడ్డలను బట్టి
ఈ టీవీ కార్యక్రమాల కొరకు ప్రయాసపడుతున్న బిడ్డలను బట్టి కూడా మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ కార్యక్రమం ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారందరినీ కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ సమయంలో కష్టాలు ఉన్న వారిని, శ్రమలు ఉన్న వారిని, వ్యాధి బాధలు ఉన్నటువంటి బిడ్డలను కూడా మీ యొక్క కృప కొరకు మేము ప్రార్థిస్తున్నాం. అనేక మంది బిడ్డలు ప్రార్థన కోరి ఉన్నారు, వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. నాయన సహాయం చేయండి. ఈ కార్యక్రమాలు ఇంకా అనేక మందికి రక్షణకరంగాను వారి ద్వారా మీకు మహిమకరంగా ఉండేటట్టు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మాకు సహకరించిన బిడ్డలందరినీ ఆత్మీయంగా, భౌతికంగా మీరు బలపరిచి దీవించండి. కార్యక్రమాలు ముగిస్తుండగా మీ దీవెన ఆశీర్వాదాలు మా అందరూ పెంచమని ఈ మొదటి భాగమును బట్టి మీకు స్తోత్రాలు. మరి మీ చిత్తమైతే రెండో భాగంలో కొన్ని విషయాలు నేర్చుకునేటువంటి ధన్యతను మాకు దయచేస్తారు నమ్ముచు యేసుక్రీస్తు పేరటి ప్రార్థన అడిగి వేడుకునిచున్నాము పరలోకముందున్న మా తండ్రి, ఆమేన్. వందనములు. ధ్యానము నినమగానము దేవానాత్మకు క్షేమము. ధ్యానము నినమగానము దేవానాత్మకు ప్రాణము. దేవానాత్మకు క్షేమము. ధ్యానము నినమగానము దేవానాత్మకు ప్రాణము. దేవానాత్మకు క్షేమము. దివారాత్రులు ధ్యానించినట్టి దావీదు జీవిత అనుభవము. శ్రమలో సహితం స్తుతించిన ఆయోబు సహనము గుర్తున్నది. దివారాత్రులు ధ్యానించినట్టి దావీదు జీవిత అనుభవము. శ్రమలో సహితము స్తుతించిన ఆయోబు సహనము గుర్తున్నది. అందుకే నేను ధ్యానింతును, అనుదినము స్తుతింతును. అందుకే నేను ధ్యానింతును, అనుక్షణము స్తుతింతును. ధ్యానము నినమగానము దేవానాత్మకు ప్రాణము. ధ్యానము నినమగానము దేవానాత్మకు ప్రాణము. దేవానాత్మకు క్షేమము. అందుకే నేను ధ్యానింతును, అనుదినము స్తుతింతును. అందుకే నేను ధ్యానింతును, అనుక్షణము స్తుతింతును. ధ్యానము నినమగానము దేవానాత్మకు ప్రాణము. దేవానాత్మకు క్షేమము. చెరసాలలో మధ్యరాత్రి వేళ పౌలుయు శీలయు కీర్తించినారు. చెరసాలలో మధ్యరాత్రి వేళ పౌలుయు శీలయు కీర్తించినారు. అవమానమును నిర్లక్ష్య పెట్టినారు. అద్భుతముగా సువార్తను ప్రకటించినారు. చెరసాలలో మధ్యరాత్రి వేళ పౌలుయు శీలయు ప్రార్థించినారు, కీర్తించినారు. అవమానమును నిర్లక్ష్య పెట్టినారు. అద్భుతముగా సువార్తను ప్రకటించినారు. అందుకే నేను ధ్యానింతును, అనుదినము స్తుతింతును.